Hello dear TS MSET 2025 ప్రింట్ క్యాండిడేట్, వెల్కమ్ టు దిస్ వీడియో. చాలా డేస్ తక్కువ ఉన్నాయి మీకు ఫైనల్ ఎంసెట్కి. అందుకని ఈ వీడియోలో లాస్ట్ మినిట్ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను టు గెట్ బిలో 10K ర్యాంక్. ఇట్ ఈస్ మోస్ట్లీ హెల్ప్ఫుల్ టు యూ. ఓకే, మీరు ఇది ఫాలో అయితే అట్లీస్ట్ 10K ర్యాంక్ తక్కువ తెచ్చుకోవచ్చు మీరు. ఇది లాస్ట్ మినిట్ స్ట్రాటజీ. ఓకే, కంపల్సరీ ఫాలో అవ్వండి గైస్, ఇది బాగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. I'm Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks. So in this channel I'm uploading the videos regarding maths with amazing tips and tricks. మీరు చూడకపోతే చూడండి, మీరు లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ స్ట్రాటజీ అంటే స్టెప్ బై స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం, ఓకేనా? సో మ్యాథ్స్ని అబ్జర్వ్ చేస్తే ప్రాపర్ రివిజన్ చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ రివిజన్ తక్కువ టైంలో ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే ఫార్ములాస్, టిప్స్, ట్రిక్స్. ఫార్ములాస్ చదవాలి, టిప్స్, ట్రిక్స్ కూడా నేర్చుకోవాలి గైస్. ఇవి మన ఛానల్లో చాలా ఉన్నాయి టాపిక్ వైజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఎస్పెషల్లీ అన్ని టాపిక్స్ అవసరం లేదు గైస్, ఈ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫార్ములాస్, టిప్స్, ట్రిక్స్ కూడా నేర్చుకోండి. ఆ టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. అవి మ్యాథమెటికల్ ఇండక్షన్, మ్యాట్రిసెస్, వెక్టర్స్, లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, లిమిట్స్, డెరివేటివ్స్. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఆల్రెడీ నేను సెపరేట్ వీడియో చేశాను మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టు కవర్ 60+ అని. అది చూసిన ఫస్ట్ ప్రిఫరెన్స్ టాపిక్స్ ఇవన్నీ మీకు అర్థమవుతుంది. అయినా మళ్ళీ ఒకసారి అది చూడడం వాళ్ళు ఉంటే మిస్ అయి ఉంటారని టాపిక్స్ నేను మెన్షన్ చేశాను. అవేంటో చెప్తున్నాను. డెరివేటివ్స్, 3D డిఆర్స్ ప్లేన్స్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్, డిమోస్ థీరం, PNC అంటే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్, బైనామిల్ థీరం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అండ్ కోనిక్ సెక్షన్. లాస్ట్లో మనము తెలుసుకోవాల్సింది కోనిక్ సెక్షన్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, కోనిక్ సెక్షన్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డి అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, కోనిక్ సెక్షన్ అంటే పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా చేయండి. దీంతో పాటు ట్రిగనోమెట్రీ, ఓన్లీ ట్రిగనోమెట్రీ జస్ట్ ఓన్లీ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ రివైజ్ చేయండి గర్ల్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మాత్రం కంపల్సరీ రివిజన్ చేయండి. సో దీన్ని ఏ పాయింట్స్ మెయిన్గా ఫోకస్ చేయాలి ఈ టాపిక్స్ నుంచి? ఫార్ములాస్ని, ఏ టాపిక్స్ ఫార్ములాస్ మెయిన్గా ఏ పాయింట్స్ మనం టచ్ చేయాలని బ్రీఫ్గా చెప్తున్నాను. అన్ని డీటెయిల్గా చెప్పడానికి వీడియో లెంగ్త్ అవుతుంది. బ్రీఫ్గా టాపిక్ వైజ్గా ఏ పాయింట్స్ మెయిన్గా ఫార్ములా వైజ్, టిప్స్ వైజ్, ట్రిక్స్ వైజ్ మనం ఫేస్ చేయాలి ఇప్పుడు చూద్దాం. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ ఫార్ములాస్, మెయిన్ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం. డీటెయిల్గా అన్ని టాపిక్స్, అన్ని టిప్స్ రాయలేదు నేను, జస్ట్ మెయిన్ పాయింట్స్ ఏంటి టాపిక్ వైజ్గా మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇక్కడ నోట్ చేసి పెట్టండి. ఎంఐ అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్లో మెయిన్గా ట్రిక్స్ యూజ్ చేసే క్వశ్చన్ చేస్తాం గైస్. ఒకటే క్వశ్చన్ వస్తుంది, లైక్ N1, 2, 3 ఎక్సెట్రా తీసుకొని మనం ఎంత టర్మ్ అడిగాడా, సమ్ ఆఫ్ ఎంత టర్మ్ అడిగాడా, ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ మనము ఇది ట్రిక్స్ యూజ్ చేసి జనరల్గా మ్యాథమెటికల్ ఇండక్షన్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. ఇంకా మ్యాట్రిసెస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇందులో మనము మెయిన్గా డిటర్మినెంట్స్ మీద కాన్సన్ట్రేషన్, ఎందుకంటే డిటర్మినెంట్స్ అని కంపల్సరీ ఒక క్వశ్చన్ ఇస్తాడు. డిటర్మినెంట్స్లో మెయిన్గా ట్రిక్స్ యూజ్ చేసి, అంటే ABC కానీ XYZ కానీ డిటర్మినెంట్స్లో ట్రిక్స్ యూజ్ చేయాలి, అప్పుడు మనకు క్విక్గా వస్తాయి. కాబట్టి అలాంటి క్వశ్చన్స్ నేను నా ఛానల్లో చాలా చేశాను. ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ చేశాను, అలాగే వితౌట్ ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ డైరెక్ట్గా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేశాను. డిటర్మినెంట్ సెపరేట్ వీడియో, కాకపోతే మీరు ప్లేలిస్ట్ చూస్తే మీకు అర్థం. అలాగే మెయిన్గా మనకి షార్ట్ కట్ మెథడ్ ఉంది గైస్, అడ్జాయింట్, అది కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అది అడ్జాయింట్ వస్తే ఇన్వర్స్ కూడా షార్ట్ కట్ మెథడ్, ఎందుకంటే ఇన్వర్స్ అనేది అడ్జాయింట్ A/det కాబట్టి అడ్జాయింట్ ఇన్వర్స్ తెలిస్తే షార్ట్ కట్ మీద ఇన్వర్స్ కూడా దాని నుంచి కనెక్ట్ అయి వస్తాయి. ఇంకా లీనియర్ ఈక్వేషన్స్ గైస్ చాలా 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 ఇంపార్టెంట్. దీనిలో నేను టిప్స్ ఇవ్వడం జరిగింది. లీనియర్ ఈక్వేషన్స్ సెపరేట్ వీడియో చేశాను. ఈ ఒక్క క్వశ్చన్ కంపల్సరీ ఇస్తాడు లీనియర్ ఈక్వేషన్. టిప్స్ ఏంటంటే కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్ అండ్ నో సొల్యూషన్స్, యూనిక్ సొల్యూషన్, మెనీ సొల్యూషన్ అనే టిప్స్ ఇవ్వడం జరిగింది. అవి చూడండి. ఆ టిప్స్ బేస్డ్ క్వశ్చన్స్ మీకు అబ్జర్వ్ చేయొచ్చు. ఏ షిప్లో అన్నా లీనియర్ ఈక్వేషన్స్ టిప్స్ బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది.
కాబట్టి ఆ టిప్స్ ఏంటో తెలుసుకోండి, చాలా ఈజీగా మీరు ఆ క్వశ్చన్ ఫేస్ చేయొచ్చు. ఇంకా వెక్టర్స్ అంటారా, మనకు తెలుసు వెక్టర్స్లో ఎడిషన్స్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్. ఎడిషన్స్ ఆఫ్ వెక్టర్స్లో జనరల్గా మీకు తెలుసు, కానీ ఇందులో మీరు ఫార్ములాస్ లైన్స్ అండ్ ప్లేన్స్ ఫార్ములాస్ ఐపీ ఫార్ములాస్ చదవండి. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో డాట్, క్రాస్, ట్రిపుల్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్ ఎలా చేయాలి, క్రాస్ ప్రోడక్ట్ ఎలా చేయాలి, అలాగే ట్రిపుల్ ప్రోడక్ట్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఈ ఫార్ములాస్ మీరు తెలుసుకోవాలి. ఆ క్యాలిక్యులేషన్ ఆ సమ్స్ చేస్తే మీకు ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వెక్టర్స్ నుంచి 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి గైస్. వెక్టర్స్లో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, క్యాలిక్యులేటెడ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి చదవండి. అలాగే లోకస్ అంటే మీకు తెలుసు, వాడి కండిషన్ ఇస్తాడు. కండిషన్ మేబీ ఏరియా కావచ్చు, డిస్టెన్స్ కావచ్చు, రేషియో కావచ్చు. ఆ కండిషన్ బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి ప్రాపర్గా కండిషన్ చదివితే వాడు ఇచ్చిన కండిషన్ క్వశ్చన్లో ఇస్తాడు. మనకి లోకస్ ఆఫ్ పాయింట్ అడుగుతాడు. కండిషన్లో డిస్టెన్స్ కండిషన్ ఉంటే డిస్టెన్స్ ఫార్ములా, ఏరియా కండిషన్ ఉంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా, లేదు మనకి రేషియో ఇస్తే రేషియోలో కూడా డిస్టెన్స్ ఫార్ములా. విధంగా మనకి డిస్టెన్స్ కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి లోకస్లు ఇస్తాడు కాబట్టి ఈజీగా క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్లో 2 types ఆఫ్ యాక్సెస్ ఉంటాయి ట్రాన్స్లేషన్స్. ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి, రొటేషన్ ఒకటి. ఈ 2 ఫార్ములాస్ చదువుకోండి. ఐపీ ఫార్ములా చదివినా మీకు సరిపోతుంది. ఐపీ మెయిన్గా చదవండి. కొన్ని ఐపీ ఫార్ములాస్ ఎక్కువ చదివితే మీకు ఈ కొన్ని చాప్టర్స్ కవర్ అవుతాయి. అలాగే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్లో ఐపీ ఫార్ములాస్ సరిపోతాయి గైస్, ఎందుకంటే ఐపీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇంకా లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చాలా ఈజీగా చేయొచ్చు, కానీ దీనిలో టిప్స్ ఉన్నాయి గైస్. ఇండిటర్మినేట్ ఫార్మ్స్ బేస్డ్ క్వశ్చన్స్ కంపల్సరీ ఇస్తాడు. దీనిలో టిప్స్ ఉన్నాయి. అంటే ఇండిటర్మినేట్ ఫార్మ్ 0/0, ఇన్ఫినిటీ, 0/0, 1/∞, ∞/0 వచ్చినప్పుడు మనము క్యాలిక్యులేషన్ టిప్స్ యూజ్ చేసి చేయవలసి వస్తే అవి ఏంటనేది మన ఛానల్లో ఉన్నవి చూడండి. అలాగే లిమిట్స్ అట్ ఇన్ఫినిటీ క్వశ్చన్స్ కూడా ఇస్తాడు. లిమిట్ అట్ ఇన్ఫినిటీ పాయింట్ బేస్డ్ క్వశ్చన్. అలాగే కంటిన్యూటీ కండిషన్స్ చదవండి. ఎప్పుడు కంటిన్యూస్ అవుతుంది, ఎప్పుడు డిస్కంటిన్యూస్ అవుతుంది. ఎందుకంటే లిమిట్స్ అండ్ కంటిన్యూస్ 3 to 4 క్వశ్చన్స్ ఉంటాయి. అదే కంటిన్యూటీ నుంచి 1 క్వశ్చన్ ఉంటుంది కంపల్సరీ. అందుకనే మీకు కంటిన్యూటీ కండిషన్ కూడా చదివితే మీకు ఈ చాప్టర్ ఈజీగా చేయొచ్చు. డెరివేటివ్స్ మీకు తెలిసినవి ఐపీ ఫార్ములాస్ థరోగా ఉండాలి. ఫస్ట్ జనరల్ ఫార్ములాస్ ఐపీఓ నాకు థరోగా ఉండండి. తర్వాత మెథడ్స్ ఉన్నాయి గైస్. మెథడ్స్ అంటే వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ అదర్ ఫంక్షన్, అలాగే ఇంప్లిసిట్ ఫంక్షన్. ఇలాంటి ఇంప్లిసిట్ ఫంక్షన్ షార్ట్ కట్ మెథడ్ కూడా మనం ఇచ్చుకున్నాం. సో అలాగే ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ షార్ట్ కట్ మెథడ్లో డెరివేటివ్ ఎలా చేయాలో తెలుసుకున్నాము. అవన్నీ మన ఛానల్లో ఉన్నాయి, కావాల్సి చూడండి. మెథడ్స్ నేర్చుకోవాలి. అలాగే యూపవర్ ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ఉంటే టిప్స్ క్వశ్చన్స్ టిప్ ఇచ్చాను, అది ఏంటనేది చూడండి. అలాగే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ కూడా అడుగుతున్నాడు. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, ఫస్ట్ ఆర్డర్కి మళ్ళీ డెరివేటివ్ చేస్తే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ వస్తుంది కాబట్టి సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ మీద కూడా ఫోకస్ చేయండి. ఇంకా ట్రిగనోమెట్రీలో జస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీద ఇంపార్టెంట్ చాప్టర్లో మీరు ఫోకస్ చేయమన్నాను. మిగిలిన చాప్టర్స్ మీ ఇష్టం గైస్, కానీ అట్లీస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీరు ఫేస్ చేయండి. ఎందుకంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ 3 to 4 క్వశ్చన్స్ వస్తే అందులో బేసిక్ ఐపీ ఫార్ములాస్ ముందు చదవండి. తర్వాత షార్ట్ ట్రిక్స్ ఇచ్చాను నేను. షార్ట్ ట్రిక్స్ ఎలా తీసుకోవాలి, ఎనీ ట్రయాంగిల్ ఏబీసీ అని ఇచ్చినప్పుడు ఆర్ట్స్లో ఇచ్చిన యాంగిల్స్ ఇచ్చిన సైడ్స్ ఇచ్చిన షార్ట్ ట్రిక్స్ యూజ్ చేసి మనం సమ్స్ సాల్వ్ చేసాము. అలాంటిది షార్ట్ ట్రిక్స్ ఎలా యూజ్ చేయాలి, సమ్స్ ఎలా సాల్వ్ చేయాలని తెలియాలంటే కంపల్సరీ నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి. సో మీ ప్రాక్టీస్ మాత్రం చేయాలంటే ఫస్ట్ ఇవి మస్ట్ బి ఫాలో అవ్వాలి కంపల్సరీ. అలాగే నెక్స్ట్ టాపిక్స్లో ఏం బేసిక్ పాయింట్స్ మీరు ఫోకస్ చేయాలి ఫార్ములా వైజ్గా చూద్దాం. ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ డిమోస్ థియరం అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ రూట్ ఫార్ములా చదవాలి గైస్. మోడ్ యాంప్లిట్యూడ్ మనకి ఎలా వస్తుంది, అలాగే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిట్స్ కంపల్సరీ నేర్చుకోండి. డిమోస్ థియరంలో సిస్థెటా/n సిస్థెటా/n 1/n టిప్స్ ఎలా ఫార్ములాస్ ఎలా నేర్చుకోవాలి, ఎలా చేయాలో తెలుసుకోండి. దీనిలో టిప్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ ఫార్ములాస్ బేస్డ్ క్వశ్చన్స్ డిమోస్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఐపీ ఫార్ములాస్ కూడా చదవండి గైస్, ఎందుకంటే ఐపీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. ఇంకా పిఎన్సి ఇందులో చదవడానికి ఏమి లేదు గైస్, జస్ట్ ఓన్లీ వాడు ఇచ్చిన కండిషన్లో మెయిన్గా మీరు ఫోకస్ చేయాలి. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే అరేంజ్మెంట్ అడిగాడా, సెలెక్షన్ అడిగాడా అనేది క్వశ్చన్స్ బేస్ చేసుకుని ఉంటే అలాగే ఐపీ ఫార్ములాస్ చదవండి. సో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈ టిప్స్ ఉన్నాయి గైస్. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ లైన్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ పారలగ్రామ్స్ ఏంటి, అలాగే చెస్ బోర్డ్కి సంబంధించిన టిప్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చదివితే మీకు ఈ చాప్టర్ చాలా ఈజీ ఉంటుంది. ఓకే, ఇంకా ప్రాబబిలిటీ మీకు పర్ముటేషన్స్ కాంబినేషన్స్ వస్తే ప్రాబబిలిటీ ఈజీగా ఉంటుంది. కానీ ప్రాబబిలిటీలో మెయిన్ పాయింట్స్ ఏం టచ్ చేస్తాడో చూద్దాం. మెయిన్గా బేస్డ్ ఆన్ కాయిన్స్ ఇస్తాడు, అలాగే ప్యాక్ ఆఫ్ కార్డ్స్, డైస్, నెంబర్స్, సెట్ థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి గైస్.
సెట్ థియరీ బేస్డ్ ఫార్ములాస్ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ పి ఆఫ్ ఏ బై బి, పి ఆఫ్ బి బై ఏ, పి ఆఫ్ ఏ యూనియన్ బి, పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ ఎక్సెట్రా. దీనికి సెట్ థియరీ బేస్డ్ ఫార్ములాస్ నుంచి జనరల్గా క్వశ్చన్ అడుగుతాడు. అలాగే బాల్స్, కలర్ బాల్స్ ఇస్తాడు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ బాల్స్, దాంట్లో ప్రాబబిలిటీ అడుగుతాడు. అలాగే బేస్ థీరం బేస్డ్ క్వశ్చన్స్, బేస్ థీరం మీద కూడా క్వశ్చన్స్ బేస్ చేసి అడుగుతాడు. అలాగే మెయిన్ పాయింట్స్ ఇక్కడ మనం ఒకటే యాడ్ చేసుకోవాలి ఏంటంటే క్వశ్చన్స్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ బేస్డ్ క్వశ్చన్, అంటే అరేంజ్మెంట్ సెలెక్షన్ బేస్డ్లో కూడా ప్రాబబిలిటీ క్వశ్చన్స్ అడుగుతాడు. ప్రాబబిలిటీ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ సెలెక్షన్, అరేంజ్మెంట్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్, మేబీ సెలెక్షన్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్, సెలెక్షన్ ఆఫ్ పర్సన్స్ ప్రాబబిలిటీ కూడా అడుగుతాడు. కాబట్టి పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ బేస్ చేసుకుని ప్రాబబిలిటీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కాబట్టి అవి కంపల్సరీ చూడండి. ప్రాబబిలిటీలో 3 క్వశ్చన్స్ వరకు ఇస్తాడు. ఇంకా మనము అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీ చాప్టరు ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్. ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి గైస్. జస్ట్ మీరు ఐపీ ఫార్ములా చదవండి. మెయిన్ వేరియన్స్ స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములా చదవండి. అలాగే ర్యాండమ్ వేరియబుల్స్కి సంబంధించింది కూడా. ఇంకా బైనామిల్ పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములాస్ చదవండి. మెయిన్ వేరియన్స్ స్టాండర్డ్ ఫార్ములాస్ ఆఫ్ ఆర్వి, బైనామిల్ పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములాస్, ఇవి ఐపీ ఫార్ములాస్ చదవండి చాలు. ఎందుకంటే జనరల్గా ఐపీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి ఇస్తాడు. కే కనుక్కోమంటాడు, ఏదో అన్నోన్ వాల్యూ, మీన్ వేరియన్స్ స్టాండర్డ్ డివియేషన్, ర్యాండమ్ వేరియబుల్స్ అడగచ్చు, ప్రాబబిలిటీలో బైనామిల్ అడగచ్చు, పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ అడగచ్చు. కాబట్టి ఈ 3 చాప్టర్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ ఈజీగా వచ్చే చాప్టర్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయదు గైస్. జస్ట్ ఐపీ మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఐపీలో కూడా చదివితే చాలు. ఇంకా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ చాలా లెంగ్తీ అనిపిస్తుంది మీకు ఐపీలో, ఎందుకంటే గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా కూడా చేయవలసి వస్తాయి ఐపీలో. కానీ ఇక్కడ మెయిన్గా అన్గ్రూప్డ్ డేటా ఫోకస్ చేయండి గైస్. అందులో మెయిన్ డివియేషన్, స్టాండర్డ్ డివియేషన్, వేరియన్స్ ఫార్ములా చదవండి. మెయిన్లీ అన్గ్రూప్డ్ డేటా ఒక క్వశ్చన్ వస్తుంది, మీరు ఈజీగా ఫోకస్ చేయొచ్చు. అన్గ్రూప్డ్ డేటా బేస్ చేసుకుని ఎక్కువ ఇస్తున్నాడు. ఎప్పుడన్నా ఒకసారి గ్రూప్డ్ డేటా బేస్ చేసుకుని ఇవ్వచ్చు, కాబట్టి అన్గ్రూప్డ్ డేటాని మిస్ చేయకుండా చూడండి. ఇంకే మిగిలిన టాపిక్స్ ఇంకేమున్నాయి, దాంట్లో ఏ పాయింట్స్ మనం కవర్ చేయాలో చూద్దాం. ఈ లాస్ట్ మినిట్ రివిజన్ స్ట్రాటజీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మనం అబ్జర్వ్ చేస్తే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ఎండి అంటే మెయిన్ డివియేషన్, ఎస్డి అంటే స్టాండర్డ్ డివియేషన్, వేరియన్స్ ఫార్ములాస్ కంపల్సరీ చదవండి. మెయిన్లీ అన్గ్రూప్డ్ డేటా గైస్, మెయిన్గా అన్గ్రూప్డ్ డేటా చదవండి. ఎందుకంటే అన్గ్రూప్డ్ డేటా బేస్డ్ జనరల్గా క్వశ్చన్ ఇస్తాడు. ఇందులో 90% ఎప్పుడో ఒకసారి ఏదో ఒక షిఫ్ట్లో గ్రూప్డ్ డేటా ఇస్తాడు, దాని గురించి టైం వేస్ట్ చేయొద్దు. జస్ట్ అన్గ్రూప్డ్ బేస్డ్ మెయిన్ డివియేషన్, స్టాండర్డ్ డివియేషన్, వేరియన్స్ ఫార్ములాస్ చూసుకోండి. ఇంకా బైనామిల్ థీరం మీకు తెలుసు. బైనామిల్ థీరం లెంగ్తీ కాకపోతే మెయిన్ సింపుల్ పాయింట్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇస్తాడు. కాబట్టి ఆ సింపుల్ ఫార్ములాస్ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ టీఎన్ nth టర్మ్, మిడిల్ టర్మ్, న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్, గ్రేటెస్ట్ బైనామిల్ కోఎఫిషియంట్, ఇన్ఫైనైట్ సిరీస్ సంబంధించిన ఒక క్వశ్చన్ కంపల్సరీ ఇస్తాడు. కాబట్టి ఈ పాయింట్స్ బేస్ చేసుకుని ఫార్ములాస్ చదవండి. అలాగే సర్కిల్స్ మనం చూద్దాం. సర్కిల్స్ కూడా చాలా లెంగ్తీ టాపిక్ సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. ఇందులో మెయిన్గా ఐపీ ఫార్ములాస్ చదవండి. అలాగే కాంజుగేట్ పాయింట్స్, కాంజుగేట్ లైన్స్, కామన్ టాంజెన్స్ ఎక్సెట్రా, ఇంకా లెంగ్త్ ఆఫ్ కార్డ్స్, ఇలా ఐపీ ఫార్ములా బేస్డ్ ఎక్కువ చదవండి సర్కిల్స్లో. ఇంకా సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అందరికీ ఫేవరెట్ టాపిక్. 2 క్వశ్చన్స్ వస్తే అందులో మెయిన్గా రేడికల్ యాక్సెస్, రాడికల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్స్, అదే పొజిషన్ ఆఫ్ సర్కిల్స్. అంటే 2 సర్కిల్స్ ఎప్పుడు ఇంటర్సెక్ట్ అవుతాయి, టచ్ అవుతాయి, డో నాట్ ఇంటర్సెక్ట్ ఎప్పుడు అనే కండిషన్స్ ఉన్నాయి. మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ కామన్ టాంజెన్స్, పొజిషన్ బట్టి నెంబర్ ఆఫ్ కామన్ టాంజెన్స్ ఉంటాయి. అవి ఎలా చేయాలనేది మనము చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ కూడా అడుగుతాడు. ఈ మెయిన్ పాయింట్స్ మీరు చదవండి ఫార్ములాస్. ఓకే, ఇంకా కోనిక్ సెక్షన్కి వస్తే గైస్ ఎక్కువ ఐపీ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే. దాని గురించి కోనిక్ సెక్షన్ గురించి మీరు ఎక్కువ వర్రీ కావద్దు, కాదు ఐపీ ఫార్ములాస్ చదవలసిందే. ఏంటవి? పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, ఐపీ బేసిక్ ఐపీ ఫార్ములాస్ మాత్రం కంపల్సరీ చదవండి. ఇంకా పారామెట్రిక్ పాయింట్స్ ఉంటాయి గైస్. పారాబోలాకి, ఎలిప్స్కి, హైపర్బోలాకి పారామెట్రిక్ పాయింట్ ఏంటి, అలాగే టాంజెన్స్, నార్మల్స్, పారామెట్రిక్ పాయింట్స్ దగ్గర మామూలుగా పాయింట్, జనరల్ పాయింట్, స్లోప్ ఫామ్ కూడా ఉన్నాయి. టాంజెన్స్, నార్మల్స్, 3 కర్వ్స్ అవి కూడా చదవండి. కండిషన్ ఫర్ ఏ లైన్, సపోజ్ లైన్ y = mx + c అనుకో, టాంజెంట్ టు పారాబోలా కండిషన్ ఏంటి, ఎలిప్స్ కండిషన్ ఏంటి, హైపర్బోలా కండిషన్ ఏంటి, ఇలాంటి కండిషన్ బేస్డ్ టాంజెన్స్, నార్మల్స్ క్వశ్చన్స్ కూడా ఇస్తాడు ఈ చాప్టర్ నుంచి. కాబట్టి కోనిక్ సెక్షన్లో జస్ట్ ఐపీ ఫార్ములాస్ ఎక్కువ చదవండి.
మోర్ దాన్ 90% ఐపీ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తాడు, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తాడు. కాబట్టి దీన్ని కొంచెం ఐపీ ఫార్ములా చదివితే బెటర్. ఐపీ ఫార్ములాస్ కంపల్సరీ చదవండి గైస్, ఎందుకంటే ఐపీ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో 15 to 12 క్వశ్చన్స్ ఇస్తాడు, ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా ఈచ్ సబ్జెక్ట్లో 5 to 5+ క్వశ్చన్స్ ఇస్తాడు. ఫార్ములాస్ అయితే అన్నింటికి యూజ్ అవుతాయి, ఐపీ ఫార్ములాస్ అన్ని సబ్జెక్ట్స్కి అయితే కంపల్సరీ చదవండి. సో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్, మన ఇంపార్టెంట్ టాపిక్స్ ఇచ్చిన దాంట్లో. మిగిలిన టాపిక్స్ మీకు టైం ఉండదు గైస్, ఒకవేళ ఉంటే అవి రివిజన్ చేయండి. నేను మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టాపిక్స్ అని నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అని. ఈ టాపిక్ అన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన టాపిక్స్ మీరు ఆల్రెడీ రివిజన్ చేస్తుంటే, ఇప్పటివరకు ప్రిపేర్ అయి ఉంటే దీన్ని రివిజన్ ప్రాపర్గా చేయండి ఈ డేస్లో. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెయిన్గా మనము ఆర్డర్ డిగ్రీని ఫేస్ చేసే క్వశ్చన్ ఇస్తున్నాడు. అలాగే ఫార్మేషన్ ఆఫ్ డిఈ, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలంటే ఆర్బిటరీ కాన్స్టెంట్ ఎలా ఎలిమినేట్ చేయాలి, ఫార్మేషన్ ఎలా అనేది మన వీడియోస్లో ఉన్నాయి, కావాల్సి చూడండి. అలాగే సొల్యూషన్స్ మెయిన్గా లీనియర్, హోమోజీనియస్, వేరియబుల్ సెపరబుల్ మెథడ్స్ అడుగుతాడు గైస్. సొల్యూషన్స్లో నాన్ హోమోజీనియస్ జనరల్గా అడగడు, మెయిన్లీ లీనియర్, హోమోజీనియస్, వేరియబుల్ సెపరబుల్ మెథడ్స్ అడుగుతాడు. అలాగే రేర్ కేసెస్లో బెర్నాలిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తాడు. ఇది రేర్ కేసెస్, ఎప్పుడో ఒకసారి ఇస్తాడు. ఇవండి మెయిన్ టాపిక్స్. అందులో మెయిన్ పాయింట్స్ మీరు ఎలా ఫార్ములాస్, టిప్స్, ట్రిక్స్ రివిజన్ చేయాలనేది ఫస్ట్ రివిజన్లో, ప్రాపర్ రివిజన్లో ఇది ఫోకస్ చేయండి. తర్వాత ఏం చేయాలి ఈ డేస్లో మెయిన్గా అనేది ఇప్పుడు చూద్దాం. అలాగే సెకండ్ ఫార్ములాస్, టిప్స్, ట్రిక్స్ రివిజన్ అయిన తర్వాత ప్రీవియస్ ఎంసెట్ ఎస్పెషలీ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ చేయండి గైస్, చాప్టర్ వైజ్గా. అట్లీస్ట్ 2020 to 2024, 2020 నుంచి 2024 వరకు ఇవి చూస్తే మీకు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఐడియా వస్తుంది. మీరు ఎలా ఫ్రేమ్ చేశాడు క్వశ్చన్స్, ఎలా ఫేస్ చేయగలుగుతారని ఐడియా వస్తుంది. మీరు ఎంసెట్ గాయస్ ఏమీ మీరు వర్రీ కావద్దు, మీ బెస్ట్ మీరు ఇవ్వండి. అట్లీస్ట్ 40 to 50 క్వశ్చన్స్ మ్యాథ్స్ మీరు ఓన్గా చేయండి, మిగిలిన సపోర్ట్ చేస్తాయి మీకు గెస్ వరకు. ఎందుకంటే నెగిటివ్ మార్క్ కూడా లేదు కాబట్టి మీరు ఈ విధంగా ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ జస్ట్ మెయిన్ టాపిక్స్ మీరు రివిజన్ చేస్తే బెటర్ గైస్. మీ దగ్గర అవైలబుల్ ఉంటే చేయండి, లేకపోతే మీరు ఈ బేసిక్ ఫార్ములాస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇంకా థర్డ్ పాయింట్ అంటే డోంట్ వేస్ట్ ద టైమ్ ఎట్ ఎనీ కాస్ట్. డోంట్ వేస్ట్ ద టైం. ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. మీకు చాలా ఇప్పుడు అనుకుంటారు చాలామంది స్టూడెంట్స్, ఈ టైంలో ఏం చేస్తామని అనుకుంటారు, కానీ ఈ టైమే చాలా ఇంపార్టెంట్ గైస్. సో డోంట్ వేస్ట్ ద టైం, డూ ద వర్క్ విత్ డెడికేషన్. డూ వర్క్ విత్ డెడికేషన్, డెడికేషన్తో చేయాలి. డెడికేషన్ మనకి కంపల్సరీ రావాలి, మంచి ర్యాంక్ రావాలి, డెడికేషన్తో వర్క్ చేయండి. డూ వర్క్ విత్ డెడికేషన్. డెడికేషన్ లేకపోతే మీకు ఏది రాదు గైస్. మీ వరకు అట్లీస్ట్ మీరు మ్యాథ్స్లో ఓన్గా 40 చేశారు అనుకోండి, అలాగే ఫార్ములాస్ అన్నీ చదవడం అయిన తర్వాత కంపల్సరీ ప్రీవియస్ ఎంసెట్ ఎస్పెషల్లీ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ చేయండి గైస్. అట్లీస్ట్ 2020 నుంచి 2024 వరకు మీ దగ్గర అవైలబిలిటీ ఏది ఉంటే ఇది చేయండి. ఇక్కడ కంపల్సరీ అందులోంచి వస్తాయని కాదు, కానీ ఆ మోడల్ రిఫర్ అవుతాయి, ఆ ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్ మీకు ఐడియా వస్తుంది, ఎలా ఫ్రేమ్ అవుతాయి, మనం ఎలా ఫేస్ చేయాలి. అట్లీస్ట్ మ్యాథ్స్లో 40 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఫేస్ చేయగలుగుతామా లేదనో ఒక ఐడియా కోసం గైస్. అంతేగాని డోంట్ ఎక్స్పెక్ట్ సేమ్ క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ ద ప్రీవియస్. కాకపోతే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి ప్రీవియస్ ఎంసెట్ చేస్తే. మీకు పాసిబుల్ ఉంటే ఏపీ ఎంసెట్ కూడా చేయండి, ఎందుకంటే ఏపీటీఎస్ సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్న్ గైస్. కాబట్టి మీకు అందులో క్వశ్చన్స్ కూడా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. లేదు మేము ఏపీ వరకు మాకు అవసరం లేదు, టీఎస్ చేస్తామంటే అప్ టు యూ. అట్లీస్ట్ 5 years క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ చాప్టర్స్ చాలు గైస్. ఇంకా నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే డూ డెడికేటెడ్ వర్క్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్. చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఉన్న టైం తక్కువ, దాని గురించి మీరు లూజ్ అవ్వాల్సిన పని లేదు. మీకు పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకోండి. ఎస్ నా బెస్ట్ నేను ఇస్తాను, సో నా బెస్ట్ నేను ఇచ్చి మంచి ర్యాంక్ తెచ్చుకుంటాను. బిలో 10K నా టార్గెట్, బిలో 10K తెచ్చుకుంటాను నేను, నా బెస్ట్ నేను ఇస్తాను,
నేను ఫార్ములాస్ ప్రాపర్గా రివిజన్ చేశాను, ప్రీవియస్ ఇయర్స్ సాల్వ్ చేశాను, రెడీగా ఉన్నాను. కాబట్టి మెంటల్గా ఫిక్స్ అయ్యి పాజిటివ్ యాటిట్యూడ్తో వర్క్ చేయండి డెడికేటెడ్గా. డోంట్ నెగ్లెక్ట్ దీస్ డేస్ ఎట్ ఎనీ కాస్ట్. ఈ డేస్ మాత్రం ఎట్టి పరిస్థితులను నెగ్లెక్ట్ చేయదు గైస్. చాలామంది స్టూడెంట్స్ ఇంకేం చేస్తాంలే అన్న ఎన్నో రోజులు లేదు కదా నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఈ డేసే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు 1 ఇయర్ చదివినా, 1 మంత్ చదివినా, 1 వీక్ చదివినా లాస్ట్ 1 డే ఫేస్ చేయవలసిందే కదా. అందుకని ప్రతి డే కూడా ఈ లాస్ట్ డేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ డేస్ నెగ్లెక్ట్ చేయదు. నేను మా కొలీగ్స్ చెప్పిన దాని ప్రకారం ఫిజిక్స్ కెమిస్ట్రీని షేర్ చేస్తాను. ఎందుకంటే నా సబ్జెక్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కాదు, కానీ మా కొలీగ్స్ కొద్దిగా డిస్కస్ చేస్తున్నారు, అది విని మీకు చెప్తున్నాను. ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎక్కువ ఐపీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నారని, ఐపీ క్వశ్చన్స్ ఇస్తున్నారని చెప్పారు. అలాగే తెలుగు అకాడమీ నుంచి క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇస్తున్నారని మా కొలీగ్స్ షేర్ చేసిన ఐడియాని మీతో షేర్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ 100% షూర్ అబౌట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ వెయిటేజ్ కానీ నాకు తెలియదు. కాకపోతే మా కొలీగ్స్ షేర్ చేస్తున్న చిన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. అది మీకు హెల్ప్ఫుల్ అయితే ఫాలో అవ్వండి. రివైజ్ ప్రాపర్లీ తెలుగు అకాడమీ క్వశ్చన్స్. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. అది ఎస్పెషల్లీ ఎంసెట్ వైజ్గా తెలుగు అకాడమీని ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువ తెలుగు అకాడమీ నుంచి ఇస్తున్నాడని వాళ్ళు డిస్కస్ చేసుకుంటుగా తెలుసుకొని మీకు చెప్తున్నాను. మాస్ నుంచి ఎక్కువ రావు గైస్, తెలుగు అకాడమీ నుంచి. తెలుగు మీడియం మనకి ఐపీ టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి, కానీ డైరెక్ట్గా తెలుగు అకాడమీ నుంచి చాలా తక్కువ వస్తాయి మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఎక్కువ కవర్ అవుతుందని మా కొలీగ్స్ చెప్పింది మీకుతో షేర్ చేసుకున్నాను. అలాగే ఐపీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కానీ ఐపీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ ఎక్కువ అడుగుతున్నారని వాళ్ళు చెప్పగా మీకు షేర్ చేస్తున్న ఐడియా. మీకు హెల్ప్ఫుల్ అయితే ఇవి కూడా ఫోకస్ చేయండి. అలాగే రివిజన్ ఇది యాజ్ యూజువల్ మనం మ్యాథ్స్కి రివిజన్ చేసినట్టుగానే పీవైక్యూస్ అట్లీస్ట్ 2020 నుంచి 2024 ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఫోకస్ చేయండి గైస్. ఎందుకంటే అవన్నీ కలిపితేనే కదా మీకు ర్యాంక్ వచ్చేది. ఇవన్నీ తెలిస్తేనే, ఇవన్నీ చేయగలిగితేనే మీకు ర్యాంక్ బిలో 10K ర్యాంక్ వస్తుంది. బిలో 10K ర్యాంక్ రావాలంటే బిలో 10K ర్యాంక్ రావాలంటే 70 to 80 మార్క్స్ వస్తే చాలు గైస్. అకార్డింగ్ ప్రీవియస్ ఇయర్స్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ప్రకారము 70 to 80 మార్క్స్ వస్తే చాలు గైస్. మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ కలిపితే ఈజీగా మీరు తెచ్చుకోవచ్చు 70 to 80 మార్క్స్ బిలో 10K రావాలంటే. అంటే మీరు ఓన్గా ఒక 40 క్వశ్చన్స్ మ్యాథ్స్లో, ఫిజిక్స్ ఒక 10 అంటే మీరు ఓన్గా చేయగలిగితే మ్యాథ్స్ ఒక 40, ఫిజిక్స్ ఒక 10 to 15 చేయగలుగుతారు గైస్. ఎందుకంటే థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అందులోని ఈ మధ్య ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఈజీగా ఇస్తున్నాడు. ఐపీ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఎస్పెషల్లీ మెయిన్స్ అండ్ ఎంసెట్ ఈజీ క్వశ్చన్స్ ఇస్తున్నాడు కంపేర్ టు మ్యాథ్సే కొన్ని క్వశ్చన్స్ లెంగ్దీగా ఉంటున్నాయి. లెంగ్దీ క్వశ్చన్స్ మీరు ఎప్పుడు పట్టించుకోవద్దు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా. ఫిజిక్స్లో 10 to 15 క్వశ్చన్స్ చేయగలిగితే కెమిస్ట్రీలో అప్ టు 20-25 కూడా చేయగలుగుతారు గైస్. ఓన్గా చేయగలుగుతారు. 20-25 వరకు మీరు ఓన్గా చేయగలుగుతారు. అంటే 40+ మినిమం చూసుకుందాం. 40+ 10, 50+ 15, 65 మీరు ఓన్గా చేశారనుకోండి గైస్, యువర్ ఓన్ వే ఓన్గా 50-60 క్వశ్చన్స్ చేశారని ఇందులో ఒక 10 క్వశ్చన్స్ రాకపోయినా అంటే గెస్ వరకు పెట్టిన కొన్ని హెల్ప్ అవుతాయి కదా. ఎందుకంటే మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు. 20+ వరకు గెస్ వరకు పెట్టినా హెల్ప్, అంటే చీట్ కోర్స్ చెప్పినా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే మీరు ఈజీగా 70 to 80 మార్క్స్ని తెచ్చుకోవచ్చు గైస్. మీరు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండి ఈ లాస్ట్ మూమెంట్లో రివిజన్ ప్రాపర్గా చేసి ఎగ్జామినేషన్లో ప్రాపర్ టైం మేనేజ్మెంట్ చేశారంటే గైస్ కంపల్సరీ మీకు 80 ఇంకా ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాయి. కాబట్టి నేను మినిమం చెప్తున్నాను. కాబట్టి ఎవ్వరు వరీ కావద్దు. ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఈజీగా ఫేస్ చేయండి. మీ బెస్ట్ మీరు ఇవ్వండి, మంచి ర్యాంక్ తెచ్చుకోండి, మంచి కాలేజీలో సీట్ కొట్టేయండి. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియోలో నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఇది మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు హెల్ప్ఫుల్ అయితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్ మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ బై లక్ష్మి. మీకు హెల్ప్ఫుల్ అయితే చాప్టర్ వైజ్ వీడియోస్ ప్లేలిస్ట్ కూడా ఉన్నాయి, అవి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే చూడండి. ఓకే, ఎనీహౌ ఈ లాస్ట్ మూమెంట్లో డెడికేటెడ్గా వర్క్ చేయండి టు గెట్ ద బెస్ట్ అండ్ బెటర్ ర్యాంక్. ఆల్ ద బెస్ట్.